నమస్తే, వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ శేఖర్. ఆమె అడుగుజాడల్లో రాష్ట్రానికి దేశానికి సేవ చేస్తానని మాటిస్తాను. రెండవది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క గారికి, వారి మంత్రివర్గ సహచరులందరికీ నాకు పార్లమెంట్ సీట్ ఇచ్చి ఈరోజు గెలిచే అవకాశాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాగర్ కర్నూలు ప్రజలకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు నాగర్ కర్నూలుకు 2 సార్లు ఎంపీగా చేసిన, తర్వాత ఒకసారి చర్చల్లో ఎమ్మెల్యేగా చేసిన, అప్పటికీ ఇప్పటికీ ప్రజా జీవితంలో ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉండి సేవ చేయాలో అది నాకు అనుభవంలో తెలిసింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నాగర్ కర్నూలు అనేది ఒక దేవాలయం లాంటిది. నాగర్ కర్నూలు దేవాలయంలో నాగర్ కర్నూలులో ఉన్న ప్రజలందరూ ఆ దేవాలయంలో దేవుళ్ళు. నాగర్ కర్నూలు దేవాలయంలో ఈరోజు నన్ను పూజారిగా ఆ దేవుళ్ళే నిర్ణయించారు. కాబట్టి నేను నిరంతరం ప్రజలకి, నాగర్ కర్నూలుకి అందుబాటులో ఉండి పూజారి ఏ రకంగా ప్రతిరోజు ఆ దేవాలయానికి పూజలు చేస్తాడో ఆ రకంగా నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, లేక ఎక్కడున్నా ప్రతిరోజు కూడా నాగర్ కర్నూలు ప్రజలకి ఏ రకంగా పూజారి ప్రతిరోజు పూజ చేస్తాడో ఆ రకంగానే నేను పనిచేస్తూ ఒక ప్రధాన సేవకుడుగా నాగర్ కర్నూలుకి పెద్ద, మామూలు ప్రజల భాషలో చెప్పాలంటే సేవకుడుగా అంటే ఒక జీతగాళ్ళలాగా వాళ్ళు